హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఫర్నిచర్ దొంగ జగన్ అంటూ టీడీపీ వాళ్ళ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. సార్, ఆయన ఆరోపణలు చేస్తున్నారు, ఆయన ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫర్నిచర్ దొంగతనం చేశారు? మరి ఈ విధంగా టీడీపీ వాళ్ళు పెట్టడం పైన మీ ఒపీనియన్ సార్? ఏం జరిగింది సార్? అసలు టీడీపీ వాళ్ళు ఉన్నదే పెట్టారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత అహంకారి, నియంతృత్వ ధోరణి ఇంకెవరికి లేదు, రాదు. అది రాచరకపు వ్యవస్థని తలపింపజేసేటువంటి పరిపాలన అందించాడు. రాచరికపు వ్యవస్థలో ఏం చేస్తారు? వాడిని తీసేయండి, తీసేస్తారు. ఆడు చెత్త పన్ను వేయండి, చెత్త పన్ను వేస్తారు. ఇంటి ముందు 2 ఆవులు కట్టుకున్నాడు, 2 ఆవులకి 2000 చొప్పున 4000 పన్ను వేయమంటే వేస్తారనమాట. చెప్పి ఒక ప్రోటోకాలు, ఒక రాజ్యాంగం, చట్టం అని ఏమి లేవు వాళ్ళకి. అది ఇష్టారాజ్యంగా ఉన్నాడన్నమాట. ఇష్టారాజ్యంగా ఉండి మన ప్రభుత్వ సంపద, పాతకాలం నాటి ప్రభుత్వ బిల్డింగ్ ఉంది, దాన్ని తనఖా పెట్టేయండి. ఎంతకి 450 కోట్లు. ఎవడిపిస్తాడు? సమాధానం లేదు. అలాగే భూమి ఉంది, అక్కడ కనిపిస్తున్న భూమి ఉంది కదా, దానికి కబ్జా చేసేయండి. ఎవరి భూమి అది? ప్రభుత్వం భూమి. ప్రభుత్వానికి నీకు సంబంధం ఏంటి? యూఆర్ ఏ ట్రస్టీ, యూఆర్ నాట్ ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్, యూఆర్ ఓన్లీ ట్రస్టీ. ప్రభుత్వ భూములకి నువ్వు ధర్మకర్తగా ఉంటున్నావు, కానీ నువ్వు స్వాహా చేయమని ఎవరు చెప్పలేదు కదా. ఎంత భూమిని కబ్జా చేశావు? ఇవన్నీ బయటకు వస్తాయి. అంటే ప్రభుత్వ సంపద అంటే నీ సంపద, ప్రభుత్వ డబ్బు అంటే నీ డబ్బా. నీ ఖజానాలోకి వచ్చింది, బటన్ నొక్కమంటే బటన్ నీకు కదిలే అవకాశం లేక, ప్రజల మధ్యకి వెళ్ళే అవకాశం లేకుండా, ప్రజల మధ్యకి వెళ్లకుండా నువ్వు అంటే బద్ధకంతో ఇంట్లోంచి నొక్కుతావు. నువ్వు నొక్కుతావు, అదిగో పడిపోయింది అంటున్నావు. పడిపోయిందంటే మరి లాస్ట్ 5 months ఎందుకు పడలేదు? మరి జనాలు మోసం చేసినట్టు కదా. ప్రభుత్వ విధానాన్ని మిస్యూజ్ చేయడానికి నీకున్న అధికారం ఏమిటి? అంటే ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం అంటే వచ్చే నిధులు కానీ, ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కానీ మొత్తం అంతా మింగేయమని ఎక్కడైనా రాసుందా? ఆయన నిరంకుశత్వానికి ఇది ప్రత్యక్ష తార్కాణం. అసలు అసెంబ్లీ కట్టినట్టయితే బ్రహ్మాండంగా అసెంబ్లీ కట్టారండి, ఉపయోగించుకోలేదు. హైకోర్టు కట్టారండి, ఉపయోగించుకోలేదు. ఐపీఎస్ క్వార్టర్స్ కట్టారండి, ఉపయోగించుకోలేదు. శాసనసభ వాళ్ళకేమో క్వార్టర్స్ కట్టారండి. 105 అడుగులు రోడ్డు వేశారండి. ఇదంతా ఎక్కడి చేశారండి? చంద్రబాబు నాయుడు జేబులో చేశాడా? ప్రజాధనం. దాన్ని పూర్తిగా శిథిలం చేయడానికి మీకు హక్కు ఎక్కడిది? హక్కు లేదు కదా, ప్రజాధనం కదా. పాచిపోయిన ఇల్లు మళ్ళీ సున్నాలతో శుభ్రంగా మంచి రంగరంగ వైభవంగా తయారు చేశారన్నమాట. అంటే ఉన్న సంపదను ఉపయోగించుకోవద్దు. ఒక పరిశ్రమని తీసుకొచ్చావా? పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తావు అంటే నీకు అనుకూలమైనటువంటి భూమి. మిగతా ప్రాంతాల్లో భూమి దొరక చచ్చిపోతున్నారు. మన భూమి 33,000 ఎకరాల భూమి నీకు అందుబాటులో ఉంది. దాంట్లో ఎన్ని పరిశ్రమలు తీసుకోవచ్చు? నీకు బాగా సఫిషియెంట్ మెన్ ఉన్నారు. అమెరికా, ఇప్పుడు ఆస్ట్రేలియా, కొన్ని దేశాల్లో మెన్ లేరు. మెన్ కరువు మాట. అమెరికాలో మెన్ కరువు అండి. వచ్చి అలాగే ఇల్లు కూడా చెల్లిపోయినట్టయితే $8 ఇస్తారో తెలియదు నెలకి. అర్థమైందా? ఇక్కడ అనాకాశంగా కావలసినంత మంది మెన్ ఉన్నారు. మానవ వనరులు ఉన్నాయి ఇక్కడ. మానవ వనరులు అంటారు అన్నమాట. వాళ్ళు ఏమైనా చేస్తారు, ఎంతైనా చేస్తారు. దానికి చంద్రబాబు నాయుడు ఒక మంచి వేదిక ఇచ్చారన్నమాట. మీ స్కిల్స్ మేము చూసి మీ దేంట్లో అయితే స్కిల్ ఉందో దాంట్లో తర్ఫీదు ఇచ్చి మీకు సరిపోయినటువంటి ఉద్యోగం ఇస్తామన్నాడు. అదొక మంచి సూచన. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, నిరంకుశత్వంగా పరిపాలించి కనిపించేదంతా నాదే అనుకొని, ప్రభుత్వ సంపద అంతా నాదే అనుకొని అనుకోవడంలో మొత్తం ఆయన దృష్టిలో మన సచివాలయంలో ఉన్నటువంటి, మన అసెంబ్లీలో ఉన్నటువంటి ఫర్నిచరు ఇదంతా పెద్ద లెక్క కాదు. ఆ దృష్టిలో పెద్ద లెక్క కాదండి. తీసుకున్నావు, నువ్వు ఉపయోగించుకున్నావు. నువ్వు అంత మొత్తెక్కి అంత మర్చిపోతే మనం చెప్పలేం. కానీ కోడెల శివప్రసాద్ ఎందుకండి ఉరి తీసుకున్నారు? కోడెల శివప్రసాద్ ఎందుకు ఉరి తీసుకున్నారు? సచివాలయంలోంచి కొన్ని కంప్యూటర్లు తీసుకెళ్ళాడు. దానికి ఆయన పూర్తిగా మానసికంగా టార్చర్ పడేలా చేసేసి, విసిగించి వేధించి
కుళ్ళబెట్టి కురంగబెట్టి లాస్ట్కి చివరికి ఏంటంటే ఇంత బతికి వీడి చేతిలో ఎందుకు ఇలా నేను అవమాన పాలైపోయి జైలుకి వెళ్ళాలని ఉరి తీసుకున్నాడు. ఇప్పుడు ఈయనేం చేస్తాడు? ఉరి తీసుకుంటాడా? జైలుకి వెళ్తాడా? అది అసెంబ్లీ అండి. అసెంబ్లీలో ఉన్న సంపద పెన్ను కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. పెన్ను ముట్టుకున్నా దొంగతనం కేసు పెట్టవచ్చు. అసెంబ్లీ అంటే ఎవరిది? ప్రజలదే. ప్రజాధనం అది. ప్రతి ఫ్యాను ప్రజాధనమే. ప్రతి ఏసీ బాక్స్ కూడా ప్రజాధనంతో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పరిపాలించే వాడికి మానసిక ప్రశాంతత ఉండాలి, కార్లు ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి, మంచి ఇళ్ళు ఉండాలని చెప్పేసి ఇన్ని అనుభవిస్తూ కూడా ఈ దొంగతనం ఏంటి? అడుగుతారు రేపు పొద్దున. అడిగితే సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పలేకే కోడెల శివప్రసాద్ ఉరి తీసుకొని చచ్చిపోయాడు. నువ్వు చేసిన తప్పే ఆయన చేశాడు. అంత తప్పు చేసిన తర్వాత తప్పుకి సమాధానం చెప్పలేక ఇంట్లో ఉరి తీసుకొని చచ్చిపోయాడు. మరి నువ్వు చేసింది తప్పే కదా. ఈ తప్పుకు నువ్వేం సమాధానం చెప్తావో చెప్పాలి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ చెప్పాలన్నమాట. అంటే అలా దోచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ తిరిగి అంతం చెప్పండి. ఏదైనా కొలలు చెరువులు ఉంటే కబ్జా చేసేస్తున్నారు. రాళ్ళు రప్పులు కొండలు ఉంటే కబ్జా చేసేస్తున్నారు. ప్రతి చోట కూడా కొండలు సగం గుండెలు బద్దలు కొట్టేసినట్టు సగం కొండలు అయిపోయినాయి రాళ్ల కోసం. ఇంత దౌర్జన్యం ఉండి, ఇంత ప్రకృతిని ఎంత విలయతాండం చేసేలాగా గుండె బద్దలయ్యేలాగా చేయడమా? బట్ దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన ఒక రోజు వస్తుంది. తప్పకుండా చట్టం విడిచిపెట్టదండి. ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా మేము ప్రవర్తిస్తామంటే ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఓకే సార్, ఇప్పుడు మరి వాటిపైన ఆ ఫర్నిచర్ పైన టీడీపీ వాళ్ళ దృష్టి పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు అని అంటున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రివర్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా? వాటిని తెప్పించే అవకాశం ఉందంట? లేదండి. అది నిజమైనట్టు తప్పకుండా శిక్ష వేస్తారండి. దొంగతనం శిక్ష వేస్తారు. ఫర్నిచరు తీసుకెళ్ళిపోయారు అంటారు. ఫర్నిచర్ని దొంగతనం చేశారంటారు. ఆ శిక్ష వేస్తారు, ప్రశ్నలు వేస్తారు, సమాధానం చెప్పుకోవాలి. అంటే దొంగతనం చేసిన ఫర్నిచర్ అంతా తిరిగి తెప్పిస్తారంటారా సార్? తెప్పించడం కాదు, మళ్ళీ ఉంటాయి ఆఫీసులో సర్దేసుకుంటారు. వీళ్ళు ఎక్కడుంటాయి? మళ్ళీ ఇచ్చేస్తామన్నా సరే అసలు ఇవేంటి? ఒకవేళ ఫర్నిచర్ తీసుకొచ్చినట్లయితే రికార్డులో ఉండాలి. బికాజ్ ఆఫ్ సమ్ గవర్నమెంటల్ ప్రొసీడింగ్స్ మళ్ళీ అప్పగించినప్పుడు మళ్ళీ రాయాలి, సైన్ చేయాలి. అది గవర్నమెంటల్ సిస్టమ్ అది. అంతేగాని వితౌట్ పెర్మిషన్ ఏవి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఏముండి కాగితాలు తీసుకెళ్తే వాళ్ళు అరెస్ట్ చేశారండి. అసెంబ్లీ హాల్లోంచి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, పిల్లలు పుస్తకాలు కుట్టాలి కదా, ఒక బండిలు తీసుకెళ్తుంటే అరెస్ట్ చేశారు. అలా బాగా తెలుసు. ఏవి తీసుకెళ్ళకూడదు అన్నమాట. అసెంబ్లీలోంచి వెళ్ళినప్పుడు ఎంటీ పాకెట్లోంచి మామూలు ఎంటీ పెన్ ఎలాగైతే ఉందో చెక్ చేస్తారు, పంపిస్తారన్నమాట. దొరికినట్టు అరెస్ట్ చేస్తారు. అంటే వాడు చిన్నోడని అరెస్ట్ చేస్తారా? ఈయన ముఖ్యమంత్రిని వదిలేస్తారా? ఎవరిని వదలరు. ఇక్కడ మనకి లోకేష్ అసలే వదలడు. ఏదైనా అవకాశం దొరకాలని మాత్రం రెచ్చిపోతాడు అన్నమాట. అది డెఫినెట్గానండి. అభ్యూహం కాదు, వాళ్ళకి చెప్తారు కదా, ఇంత ఫర్నిచరు ఇంత స్టేషనరీ అంతా దొంగతనం చేశాడు అంటే చట్ట ప్రకారంగా ఏ శిక్ష అయితే ఉంటుందో ఆ శిక్ష వేస్తారు, కేసు పెడతారండి. కేసు ఏమో ఈయన నోటీస్ పంపిస్తుందండి. ఇంత సచివాలయంలో స్టేషనరీ కనబడటం లేదంటే ఈయన సంజాయిషి ఇచ్చుకోవాలి కదా. సచివాలయంలో ఇన్ఛార్జ్ ఎవడు ఉంటాడు, వాడు చెప్పాలి, వాళ్ళంతా రికార్డు మెయింటైన్ చేయాలి. వాడు రికార్డు మెయింటైన్ చేయడు, వాడు మూసేస్తారు ఫస్ట్, తర్వాత ఈయన దగ్గరికి వస్తారన్నమాట. ఇవన్నీ ప్రోటోకాల్స్ ప్రకారం జరగవలసిందే. ఏం కావాల్సినప్పుడు కూడా అక్కడ సచివాలయంలో ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళని అడిగి ఆ పుస్తకం మీద రికార్డులో నోట్ చేసి సైన్ చేసి వెళ్ళాలి, ఫోన్ నెంబర్తో సైతం. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శభాష్.